చెట్టు నిండా కాయలతో నిగనిగిలాడాల్సిన మామిడి తోటలు పూతకు పిందెలకు పురుగు చీడపట్టి వెలవెలబోయాయి. జగిత్యాల జిల్లా మామిడికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. జిల్లాలో 35,000 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఈ ఏడాది మామిడికి ఆశించినంత దిగుబడి వచ్చే పరిస్థితి కనబడడం లేదు. వాతావరణ మార్పులతో మామిడి చెట్లకు పురుగులు తెగుళ్లతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు రైతులు. జగిత్యాల జిల్లాలో మామిడి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. జనవరిలో తేనె మంచు, మంగు తెగులు, తామర పురుగు పంటను ఆశించడంతో నివారణ కోసం ₹1,000 ఖర్చు చేసి పురుగుల మందులు చల్లారు రైతులు. తిరిగి వారం రోజుల్లోనే బూడిద, ఇతర తెగుళ్లు సోకి దిగుబడి తగ్గింది. పంట నాణ్యతను కోల్పోయింది. మామిడికాయలకు మరకలు ఏర్పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలలో మామిడి పంటకు పూత వస్తుంది. మార్చి నాటికి పిందెలు కాసి ఏప్రిల్, మే నెలలో కోతకు వస్తాయి. ఈ సంవత్సరం పూత సమయంలో తేనె మంచు, తెగులు సోకడంతో పూత, కొన్ని చోట్ల పిందెలు రాలిపోయి తీవ్రంగా నష్టపోయారు మామిడి రైతులు. గత 3 సంవత్సరాల నుంచి మామిడి రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఈ సంవత్సరం ఉన్న మంచి మామిడి తోటలు బాగుంటాయని రైతులు సంతోషపడ్డారు. కాకపోతే ఈ మంచు పొగ వల్ల పూత దశ అన్నది పోయింది. పిందె లేదు, ఏం లేదు. దీనికి ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని ఎన్ని మందులు కొట్టినా ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు మందులు స్ప్రే చేసినా కూడా చెట్ల పుట్టి భూమి పాలవుతుంది. కానీ మనకు అనుకున్నంగా మామిడికాయలు వచ్చేటట్టు లేవు. ఈ సంవత్సరం ఎట్లుంటుందో ఏమో. రైతులు బాగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. కొందరు బాగా నష్టపోయారు. ఇప్పటికే పంటను కాపాడుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు చేసి మందులు చల్లామని, అయినా ఫలితం లేదని వాపోతున్నారు రైతులు. సాధారణంగా ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుందని, ఈ ఏడాది ఎంత వస్తుందోనని గుబులు పడుతున్నారు. ఆశించినంత దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి తేమ పురుగు ఏబట్టి మామిడి చెట్లు కాయంతా రాలిపోవడం జరుగుతుంది. ఈ కరోనా టైం నుంచి ఇప్పటి వరకు మాకు మామిడి మా చేనుల వాళ్ళకి ఎవరికి కూడా లబ్ధి పొందిన విషయం అయితే లేదు. ఇప్పటికి ఇదే కట్టుకరం అవుతుంది. మంచి పురుగు ఏబట్టి అంత నాశనం అవుతుంది పంట అంతా. ఇప్పటి వరకు దున్నులు, మందులకు, స్ప్రేలకే ఏరిపోతున్నాయి డబ్బులన్నీ. ఇంకెక్కడికి వెళ్ళి పెట్టుబడి పెడతామన్నా మా దగ్గర డబ్బులు లేకుండా అవుతుంది. ఇక్కడికి వెళ్ళి లోన్ తెచ్చుకుందామన్నా బతకట్లేదు. లాస్ట్కి అయితే రైతు ఏడికైతే తెలకుంటుంది మా పరిస్థితి. మామిడి చెట్లన్నీ వీకేసుకొని వట్టుగా ఏదో వేరే వాళ్ళ కైకిలి పోదాం అనుకుంటున్నాం. మేము కూడా బయటకి ఇక లాభం లేదనుకుంటున్నాం మామిడి చెట్లలో. ప్రస్తుతం ఈ సంవత్సరం పూత ప్రారంభం నుంచే అన్ని రకాల తెగులు వ్యాపిస్తున్నాయి. కౌలు పట్టిన రైతులు పైసలు వస్తాయా రా ముందు దేవుడు ఎరుగు, కానీ తోట ఎంత అవుతుందో మందులకు అంత అవుతున్నాయి. ఈ వ్యాధులు కొట్టినాక వారం రోజులకే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఏమేమి పురుగులు వస్తున్నాయి, వ్యాధులు వస్తాయి? ఈ తేనె మంచు ఉధృతి బాగుంది. ఈ వాతావరణం ఉడుదురుకులు, మంచు చేయబట్టి దానికి త్రిప్స్ అటాక్ అవుతుంది. ప్లస్ గొంగల్ పురుగు, ఈ స్కాటర్ పిల్లర్, ఇవన్నీ చేయబట్టి పూత వచ్చింది. సగం తోటలు వచ్చినాయి ఈ సంవత్సరం. అవి వచ్చిన దానికోసము మొత్తం పిందెని కట్ చేస్తున్నాయి. 1000 లీటర్ల డ్రమ్ముకు 3,000 నుంచి 4,000 దాకా ఖర్చు అవుతుంది. అది ఎన్ని ఎకరాలు కొడతారు? ఒక డ్రమ్ముకు మినిమం ఎకరన్నర దాకా కొట్టచ్చు. 40 చెట్లు 30 చెట్ల దాకా కొట్టచ్చు 1000 లీటర్ డ్రమ్. అదే ఉంది మామిడి రైతులు ఈ సంవత్సరం. మళ్ళీ వారం లోపల మళ్ళీ అటాక్ అవుతుంది. మామిడి పంట తెగుళ్ల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు హార్టికల్చర్ అధికారులు. సరైన టైంలో, సరైన మోతాదులో తగిన మందు పిచికారీ చేస్తే నష్టం తీవ్రత తగ్గుతుందని చెప్తున్నారు. తామర పురుగు నివారణకు తోటలో పిక్కీ డ్రాప్స్ ను తగిలించాలని, లేదా 1 లీటర్ నీటిలో 2-3 మిల్లీలీటర్ల వేప నూనెను కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. పక్షి కన్ను తెగులు నివారణకు లీటర్ నీటిలో 1.5 గ్రామ్ సాఫ్ లేదా కార్బన్ డిజమ్ కలిపి పిచికారీ చేయాలన్నారు. అది సోకిన భాగాన్ని తీసివేసి కాల్చివేయాలని, అప్పుడు ఆరోగ్యంగా ఉన్న చెట్టును కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఉద్యాన అధికారిగా కురుట్ల నియోజకవర్గం జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్నాను. ముందుగా రైతు సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రస్తుతం మనకు ఈ మామిడి తోటలో మనకు ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తున్నటువంటి తేనె మంచు పురుగు, తామర పురుగు, పండు ఈగ, ఇవి ఎక్కువగా మనకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. మనకు ఈ యొక్క తేనె మంచు పురుగు రావడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క మొక్క భాగాల్లోని రసాన్ని పీల్చడం వల్ల, వాటి యొక్క విసర్జితాల వల్ల మనకు చిక్కటి తేనె లాంటి ద్రవము పండ్లమైన ఆకుల మీద కనిపిస్తుంది. దీనివల్ల మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మసిమంగు పురుగు రావడం, మసిమంగు
సూటి మోల్డ్ రావడం జరుగుతుంది. దీనివల్ల మనకు మార్కెట్లో కాయ యొక్క నాణ్యత తగ్గి రైతులకు సరైన లాభాలు రాలేకపోతున్నాయి. దీని నివారణకు మనం వచ్చేసి ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 1.5 గ్రామ్స్ ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే దీన్ని నివారించవచ్చు. దీంతో పాటుగా మనకు ప్రధానంగా తామర పురుగు ఎపిడ్స్ కూడా ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుందని రైతులు చెప్తున్నారు. దీని నివారణకు మనం వచ్చేసి స్టిక్కీ ట్రాప్స్ను అక్కడక్కడ తగిలించుకున్నట్లయితే పురుగులు అందులో మనకు పడి చనిపోవచ్చు. దీంతో పాటుగా కెమికల్స్ వచ్చేసి వేప నూనె నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ వేప కషాయంను వాడి కూడా దీన్ని నివారించుకోవచ్చు. వాతావరణ మార్పులతో వచ్చే పురుగు చీడ వ్యాధులతో రైతులు పంట నష్టపోతున్నారు. హార్టికల్చర్ అధికారులు తోటలను సందర్శించి నివారణ చర్యలపై అవగాహన కల్పించడంతో పాటు మామిడి రైతులకు ప్రభుత్వం చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది.